ఇక అభివృద్ధికి పట్టం కట్టి నర్సాపురం మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రజలంతా భాగ్యస్వామ్యం కావాలని శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణం 10వ వార్డుల కౌన్సిల్ అభ్యర్థి చిట్టూరి వెంకట పద్మంతో కలిసి ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, కొట్టు సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. మున్సిపాలిటీలలో శాశ్వత పనులను పూర్తి చేస్తామని, ప్రజా సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. సీఎం జగన్ నాయకత్వంలో నరసాపురం మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రజలంతా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయినాయి. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో పట్టణాల్లో మౌలిక సదుపాయాలని కలగజేయడానికి ఒక ప్రణాళికాబద్దంగా ముఖ్యమంత్రి ఏ రకంగా అయితే ముందుకెళ్తున్నారో, మరి ఇవాళ పట్టణాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి ఏ ఒక్కరు కూడా సొంత ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు. అందరికీ కూడా సొంత గృహాలు ఏర్పాటు చేయాలి. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఎన్ని కోట్లు ఖర్చైనా మరి పొలాలు కొని పూడ్చి లేఅవుట్లు చేసి వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయటం అన్నది నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. వాళ్ళ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఇల్లు సొంత ఇల్లు లేని కుటుంబాలకి మరి 31 లక్షల కుటుంబాలకి ఆయన ఇప్పుడు మమ్మల్ని అందరూ వదిలేసి డబ్బులన్నీ కూడా ప్రసాదరాజే 100 కోట్లు తీసుకొచ్చారు. నరసాపురానికి రాని ప్రాజెక్టు అంటూ లేదు. అన్ని ప్రాజెక్టులు కూడా నరసాపురానికి వస్తున్నాయి. మరి అవన్నీ కూడా మీరు కూడా నిలబెట్టాలంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ